ఐశ్వర్యకాళి ఈ మాట విన్నారో లేదు కానీ ఈరోజు ఆ ఐశ్వర్యకాళి అమ్మవారి గురించి మనం చెప్పుకుందాం. కాళీ యొక్క తత్వం, కాళీ సాధనలు చాలా రకాలుగా ఉంటాయి. దశమహావిద్యల్లో కూడా కాళీదేవి గురించి చెప్తారు. అలాగే చండీ కూడా అందరం చండీ హోమాలు, మహాకాళి, మహాసరస్వతి, అలాగే మహాలక్ష్మి కలిస్తే చండీ అని కూడా చెప్తారు. సరే, ఇవాళ మన ఐశ్వర్యకాళి అమ్మవారి గురించి, అలాగే ఆవిడ ఎవరెవరిని అనుగ్రహించింది, ఆవిడ అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి ఇది చూస్తే కనుక, ఐశ్వర్యకాళి అంటే పేర్లోనే ఉంది, ఐశ్వర్యానికి అధిదేవత కాళి అని చెప్పేసి. ఇప్పుడు మనం చెప్పుకునే ఐశ్వర్యకాళి ఐశ్వర్యానికి అధిదేవత. ఐశ్వర్యం అంటే మనకి వెంటనే తట్టేది ఏమిటి? సిరి సంపదలు అని తడుతుంది. నిజమే, అన్ని రకాల సంపదలు ఐశ్వర్యంగా అంటారు. అయితే ఐశ్వర్యం అంటే కేవలం సిరి సంపదలు మాత్రమే ఐశ్వర్యం అనడానికి లేదు. అధికారం అంటే రాజ్యాధికారం కానీ, సామ్రాజ్య వైభవం కానీ, ఇలా చాలా చాలా ఉంటాయి. ఐశ్వర్యం అంటే చాలా ఉంటాయి. ఇటువంటి ఐశ్వర్యం మనకి కావాలంటే కాళీదేవి, ఐశ్వర్యకాళిని మనం పూలవాలి. సరే, ఈ ఐశ్వర్యకాళిని పూజించి ఆరాధించి ఇంతకుముందు మన చరిత్రలో చూస్తే భట్టి విక్రమార్క మహారాజు, అలాగే మహాకవి కాళిదాసు, తెనాలి రామలింగడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈ కాళిని, ఐశ్వర్యకాళిని ఆరాధించి ఆమె అనుగ్రహం కోసం తపస్సు చేసి ఆవిడని మెప్పించి వాళ్ళు ఒక స్థితికి వచ్చారని చెప్పి మనకి తెలుస్తూ ఉందన్నమాట. సరే, ఇదిలా ఉంటే ఈ ఒక జానపదాల్లో ఉన్నటువంటి ఒక కథ తీసుకుంటే, విక్రమార్కుడి యొక్క కథ తీసుకుంటే, అనగనగా ఒకసారి విక్రమార్క మహారాజు అడవిలో ఎక్కడికో వెడుతుంటే అక్కడ ఒక మంత్రగాడు ఒక విక్రమార్కుడికి ఎదురయ్యాడు. విక్రమార్క చక్రవర్తికి ఎదురైన తర్వాత ఈయనతో విక్రమార్క, నేను ఒక సాయం అడుగుతున్నాను, మీరు కాదనకుండా మీరు నాకు చేయాలంటే చెప్పండి అంటాడమ్మ. వాడు మాంత్రికుడు అని మన విక్రమార్కుడు తెలియదు. ఏదో ఒక పూజాది కార్యక్రమాలు చేసి పూజారో ఒక సామాన్యుడు అనుకున్నాను. అడిగి వెంటనే చక్రవర్తికి ఉన్నటువంటి ఆ ధీర గుణం వల్ల మీరు ఏం సాయం కావాలో చేస్తాను చెప్పంటే, నేను ఐశ్వర్యకాళిని పూజించాలనుకుంటున్నాను, పూజించాలి కాబట్టి ఆ పూజకు మీ సహాయ సహకారం కావాలన్నాడు. విక్రమార్కుడు వెంటనే దాన్ని తప్పకుండా చేస్తాను. అయితే మీరు అనుకున్నట్టుగా ఏ ఆర్థిక సాయమో ఇంకోటో కాదు. దీనికి ఏంటంటే, శ్మశానంలో శవాన్ని ఆవహించున్న బేతాళుడిని మీరు నాకు దగ్గర తీసుకురావాలి, దాని ద్వారా నేను ఈ పూజాది కార్యక్రమాలు జరుపుతానని చెప్పాడు మంత్రగాడు. వాడి పన్నాగం అది, ఒక రకంగా దుష్ట పన్నాగం, దుష్ట బుద్ధి, ఒక దుష్ట బుద్ధి అని చెప్పుకోవాలి. ఇక్కడ మాట ఏంటంటే ఒక దుష్ట బుద్ధి. సరే, ఇక్కడ ఏం జరిగింది? దుష్ట పన్నాగం అయితే సరే అన్నాడు మహారాజు. విక్రమార్క మహారాజు మాటకి తిరుగుండదు, వెనక అడిగేసే మనిషి కాదు. సరే, అతను చెప్పినట్టుగా ఒక శ్మశానానికి వెళ్ళి ఒక శవాన్ని ఆవహించిన బేతాళుని పెట్టుకుని ఆ శవాన్ని భుజాన్ని వేసుకుంటే ఈ బేతాళుడు కూడా విక్రమార్కుడితో వస్తూ ఉంటుంది. ఎవడైతే ఈ మంత్రగాడు ఉన్నాడో, ఈ విక్రమార్కుడు ఎవరైతే సాయం అక్కడికి వస్తుంటే దారి పొడవునా ఈ బేతాళుడు శ్రమ లేకుండా ఆ శవాన్ని మోసుకెళ్తున్నాడు కదా, అసలు తీసుకెళ్లే ఉద్దేశం వాడు ఏ తాంత్రిక విద్య, ఏ క్షుద్ర విద్య చేస్తాడు మంత్రగాడు, ఆ మాంత్రికుడు అని కూడా ఆయన ఊహించలేదు విక్రమార్క మహారాజు. అడిగాడు సాయం అని చేయమన్నాం, ఆయన ఏదో ఐశ్వర్యకాళి పూజ చేస్తాడట అనుకున్నాడు. ఈ దారి పొడవున ఈ శవంతో ఉన్నటువంటి ఆవహించినటువంటి బేతాళుడు విక్రమార్కుడు రకరకాల కథలు చెప్తూ అలసట తెలియకుండా విను ఇవి కూడా మన చందమామ చదివిన వాళ్ళందరికీ విక్రమార్క బేతాళ కథలను వింటూ ఉంటాం. అది దీన్ని బట్టే వచ్చాయన్నమాట. చెప్తూ ఉండడం తర్వాత ఆ కథల్లోనేటువంటి కొన్ని ప్రశ్నలు అడగడం, కథకు సంబంధించి ఇతని యొక్క తర్కం ఎలా ఉంది, లాజిక్ ఎలా ఉంది, ఇతని యొక్క ఆలోచన విధానం ఉందని ఈ బేతాళుడు విక్రమార్కుని ప్రశ్నిస్తూ ఉండడం, కథలు చెప్పడం, ముందు కథ చెప్పేయడం, కథకు సంబంధించి ఆ జిస్ట్ ఏదో చెప్తూ దానికి సంబంధించి ఒక మెలిక పెట్టి ఒక ప్రశ్న అడగడం, ఆ విక్రమార్క మహారాజు దానికి చెప్పాడు, ఆన్సర్ చెప్పేస్తే మళ్ళీ ఇంకో కథ చెప్పడం, ఇలా సాగుతుంది విక్రమార్కుడు యొక్క ప్రయాణం. ఒక శవాన్ని భుజం మీద వేసుకుని బేతాళుడు కథలు చెప్తూ ఉంటే ఆ కథల నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే వాడికి సమాధానం చెప్తూ వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉంటే కొనలు చెప్పిన తర్వాత ఒకరోజు ఏం చెప్పాడంటే, ఒక కథ చెప్పి విక్రమార్కుడిని ఒక ప్రశ్న అడిగాడు. అడిగేసరికి విక్రమార్కుడికి తెలియదో తెలియదు కానీ దాంట్లో ఏముందో ఆయన ఆలోచన, అందులో మర్మం మనకు తెలియదు కానీ ఆయన వెంటనే సైలెన్స్గా మౌనంగా ఉండిపోయాడు. సమాధానం ఏం చెప్పాడు,
అది నిజంగా కూడా అది చెప్పక్కర్లేదనమాట అలాంటి విషయం. వెంటనే బేతాళుడు ఈ విక్రమార్క యొక్క సమయస్ఫూర్తి, అతని యొక్క బుద్ధిబలం చాలా నచ్చింది. ఈ కథలన్నిటికి చెప్తున్నాడు. చాలా సమయస్ఫూర్తితో, చాలా చాకచక్యంగా, ప్రతిదానికి అర్థవంతంగా ఈ బేతాళుడు అడిగే ప్రశ్నలకు చెప్తున్నాడు. ఆ కథల నుంచి చెప్తున్నాడు కదా! దాంతో ఏమైందంటే, ఆ బేతాళుడికి విక్రమార్కుడి మీద ఒక ఇది కలిగింది. ఒక దయ కలిగింది. అప్పుడు ఏం చెప్పాడంటే, "విక్రమార్క, నువ్వు నన్ను తీసుకెళ్తున్నావు, ఈ శవాన్ని తీసుకెళ్తున్నావు. అసలు నిన్ను సాయం అడిగిన వాడు ఎవడో తెలుసా?" అని అడిగాడు. "నాకు తెలీదు" అని చెప్తే, అతను ఒక మాంత్రికుడు. నీలాంటి లక్షణాలు, రాచరికం, వీరత్వం, సాహసం ఉన్న లక్షణాలు ఉన్నవాడిని అమ్మవారికి బలిచ్చి అమ్మవారిని ఐశ్వర్యకాళిని ప్రసన్నత చేసుకుని ఆ, అక్కడి నుంచి తను మొత్తం ఈ చేద్దామనే దుష్ట పన్నాగంలో ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని బీభత్సం చేసేస్తారు ఇలాంటి వాళ్ళు. ఐశ్వర్యకాళి ఏదైనా శక్తిని, అనుగ్రహాన్ని ఇచ్చి వరాన్ని ఇస్తే, కాబట్టి ఇందులో ఉన్నట్టు మర్మం నీకు చెప్పాను. నువ్వంటే నాకు ఒక మంచి అభిమానం ఇది ఏర్పడిందని చెప్పి బేతాళుడు చెప్పాడు. చాలా సంతోషించాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, విక్రమార్కుడే ఐశ్వర్యకాళి అమ్మవారి గురించి కఠోరంగా తపస్సు చేశాడు. చేసిన తర్వాత అమ్మవారి దయ వల్ల ఒక ఖడ్గం అమ్మవారు ఇస్తే, ఆ ఖడ్గంతో ఏం చేశాడంటే అమ్మవారు ఆనతిగా భావించి ఈ మాంత్రికుడికి ఏమీ తెలియనట్టుగా వెళ్ళి వాడి తలకి నరికి పడేశాడు. దాంతో ఐశ్వర్యకాళి చాలా ఆనందించి విక్రమార్కుడి దగ్గరికి వచ్చి, వస్తా, నీకు నువ్వు చేసింది ఒక దుష్ట మాంత్రికుడిని నువ్వు సంహరించావు, ఏంటి చాలా మంచి పని చేసావని ఆలోచించి నీకు ఏ వరం కావాలో కోరుకో అంటే, అప్పుడు ఆయన ఆలోచించిన ప్రకారం అప్పుడు పరిస్థితి బట్టి 1000 సంవత్సరాలు నేను రాజ్యాధికారం అనుభవిస్తూ ప్రజలను సుభిక్షంగా చూసుకోవాలి, నాకు ఈ వరం నాకు కావాలమ్మా అని చెప్పాడు. 1000 సంవత్సరాల ఆయుర్దాయం కావాలి, 1000 సంవత్సరాల రాజ్యాధికారం కావాలి అమ్మా, నేను అందరినీ హాయిగా చేయాలి చూడాలి. ఆ తర్వాత మరి విక్రమార్కుడికి బట్టి ఒక ఆత్మ లాంటి వాడు, ఒక రకంగా ఇద్దరు స్నేహితులు, ఇద్దరు ఇది అనమాట. అప్పుడు భట్టికి కూడా చెప్పి, నువ్వు ఐశ్వర్యకాళి యొక్క అనుగ్రహం పొందు ఏంటి అని చెప్తే, విక్రమార్కుడు చెప్పిన మేరకు భట్టి కూడా చెప్పి 2000 సంవత్సరాల ఆయుర్దాయం, అలాగే 2000 సంవత్సరాలని విక్రమార్కుడితో ఉండేటట్టుగా ఆ ఐశ్వర్యకాళిని కోరినట్టుగా మనకి కథనం అన్నమాట. కాబట్టి ఈయన విక్రమార్క మహారాజు మనకి ఐశ్వర్యకాళి యొక్క అమ్మవారి అనుగ్రహం పొందినవాడు కాబట్టి శాశ్వతంగా మన కీర్తిమంతుడయ్యాడు. అలాగే భట్టి విక్రమార్కులు ఇద్దరూ కూడా ఈ ఈ వాళ్ళు కోరుకున్నట్టుగా వరాలు ఆ మహాతల్లి ఐశ్వర్యకాళి ప్రసాదించింది కాబట్టి అక్కడ జరిగినట్టుగా మనకి చారిత్రాత్మక కథనాలు అన్నమాట. ఇక మనం చెప్పుకుంటూ చూస్తే ఈ ఐశ్వర్యకాళి సాధనలలో రకరకాల మార్గాలు ఉంటాయి. దీనికి అందరం అమ్మవారిని మామూలుగా ఒక శాంతదేవతగా మనం చేసుకోవాలి, కానీ తాంత్రిక శక్తుల వైపు, వామాచారం ప్రకారం క్షుద్ర శక్తుల వైపు ఏవో అటువంటి కామ్యాలు కోరి ఐశ్వర్యకాలని మనం కోరకూడదని ఈ కథలో కథనం అనమాట. ఎందుకంటే ఆ మాంత్రికుడు అటువంటి దుష్ట పన్నాగంతో దుష్ట శక్తులు ఆహ్వానించుకోవాలి, ఐశ్వర్యకాళి అనుగ్రహం పొంది ప్రపంచాన్ని వినాశనం చేయాలనే దురుద్దేశంతో మొదలెట్టాడు. మనం కూడా ఎవరినో వశపరుచుకోవాలి, లేదా ఎవరికో చేతబడి చేసి వాళ్ళ జీవుని చంపేయాలి, ఇలాంటి ఆలోచనలతో చాలామంది కాళీ సాధన చేయడానికి ఇష్టపడతారు. ఎప్పుడు కూడా అమ్మవారు అనేది ఒక శక్తి స్వరూపం కాళీ. ఆవిడ శక్తిని ధనాత్మకంగా అది మన అందరి మీద మంచికి ఉపయోగపడేలాగే మనం తీసుకోవాలి తప్పితే ఈ క్షుద్ర శక్తుల వైపు, తాంత్రిక శక్తుల వైపు, ఇటువంటి వైపు మనం వెళ్ళకూడదని ఈ కథలో ఆ మాంత్రికుడి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైతే సాత్వికంగా ఈ మంచి ఉద్దేశంతో విక్రమార్కుడు బట్టి ఉన్నారో వాళ్ళు ఆ తల్లి అనుగ్రహించింది. మాంత్రికుడు తన్ని అమ్మవారిని కొలిచినా కూడా ఆ పూజ అందుకోవడానికి కూడా సిద్ధం లేదు. ఎందుకంటే దుష్ట శిష్టక్షణే అమ్మవారి యొక్క లక్షణం. ఎక్కడ ఏ కాళీకైనా, మహిషాసురమర్దిని అయినా, కనకదుర్గమ్మ రూపంలో వచ్చినా దుష్టులు శిక్షిస్తుంది ఆవిడ. అలాగైనా కూడా మనలో ఉన్నటువంటి దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు అమ్మవారిని మనం కొలిస్తే పోతుంది. ఇక ఈ కాళీ అమ్మవారి సాధననండి, పూజలోనండి ఆవిడ సకల ఐశ్వర్యాలు ఇస్తుంది. ఇందాక చెప్పిన ఐశ్వర్య కాళీ ఆవిడ పేరు. ఎర్ర రంగు పూలు, ఎర్ర రంగులో ఉండే కలువ పూలు ఎర్ర రంగులో ఉంటాయి. వాటితో ఈ ఐశ్వర్యకాళి అంటే అమ్మవారిని కనుక మనం పూజిస్తే మన కామ్యాలు తీరుస్తుంది. అవి కూడా మంచి కోరికలు,
10 మందికి ఉపయోగపడే కోరికలే తప్పితే ఈ దుష్ట ఆలోచనలతో, దుష్ట పన్నాగాలతో ఏదో చేసేయాలనే ఉద్దేశంతో చేస్తే మటుకు ఆ అమ్మవారు శిక్షిస్తుందే తప్పితే ఆవిడేమి మన కోరికలు తీర్చదని చెప్తున్నాను. కాబట్టి ఆ ఐశ్వర్యకాళి యొక్క అనుగ్రహం మన అందరి మీద ఉండాలి. మనం మనసులో తలుచుకున్నా కూడా అమ్మవారు మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి ఇప్పుడు విక్రమార్కుడు ఇలాంటి చాలా చూసాం కాబట్టి ఆ ఐశ్వర్యకాళి మన అమ్మవారు మనకి మన కోసం మన శత్రువులని అంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాలు కూడా శత్రువులే. మన శత్రువుల్ని పారద్రోలి మనలో మంచి ఆలోచనలు మంచి ఇది శక్తిని ఇచ్చి మనందరినీ ఆ సుఖమయ జీవితానికి అలాగే ఆవిడకి అనుగ్రహంతో మనం కలకాలం మన ఆయుర్దాయం కూడా ఆవిడ పెంచుతుంది. ఇప్పుడుదాకా చెప్పాం కదా విక్రమార్కుడు 1000 ఏళ్ళు బట్టికి 2000 ఆయుర్దాయం ఇచ్చిందంటే మనకు కూడా ఆయుర్దాయాన్ని సంపూర్ణంగా ఇస్తుంది, సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుంది, కష్టాలు నష్టాలు తీరుస్తుంది, మన శత్రువుల్ని పారద్రోలుతుంది, మనకు సకల సంపదలు సకల ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అంటారు ఆ అష్టైశ్వర్యాలు కూడా మనకి ఆవిడ ఇస్తుందని ఆశిద్దాం. ఆ ఐశ్వర్యకాళికి శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఆవిడ పూజిద్దాం, తరిద్దాం. జై మహాకాళి, జై ఐశ్వర్యకాళి.